డివై న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజా పోరాట సమితి మువ్వల అన్వేష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించడం జరిగింది. గత కొన్ని రోజుల కిందట కేంద్ర హోంశాఖ మంత్రి మనువాది మతోన్మాది ఈ భారతదేశంలోనే అత్యధికంగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, మతాల మధ్య భేదాచేదాలన్నీ కూడా విచ్ఛిన్నం చేసే విధంగా, వాళ్ళందరినీ వర్గీకరించే విధంగా, వారందరినీ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక శక్తి, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు, మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించడమే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి కూడా ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా అనే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సంఘటన పార్లమెంట్లో నిండు సభలో ఉన్నటువంటి వివిధ పార్లమెంట్లో అన్ని రకాల పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరితో అమిత్ షా అనేటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ భావజాలంతో మాట్లాడుతూ మీరు ప్రతిసారి కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వారు, వివిధ వర్గాలకు సంబంధించిన వారు, వివిధ కులాలకి, వివిధ ప్రాంతాల నుంచి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ప్రతిసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మీరు ప్రతిసారి కూడా అంబేద్కర్ పేరుని ఏదైతే పార్లమెంట్ ఉందో ఈ పార్లమెంట్ లో అంబేద్కర్ నినాదాన్ని ఎక్కువగా కూడా మీరు తెలియజేస్తా ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఉన్నాను, ఏదైతే మీరు అంబేద్కర్ పేరుని ఇన్నిసార్లు చెప్పించారో ఆ అంబేద్కర్ పేరు ప్రస్థానంలో అంబేద్కర్ పేరు కాకుండా ఆ ప్రదేశంలోనే మీరు అంబేద్కర్ పేరు తలిచేటటువంటి సమయంలో ఏదైనా దేవుడికి సంబంధించి అంతర్మతంగా ఆయనకు ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఉన్నారో ఆ దేవుళ్ళకి సంబంధించి ఆ దేవుళ్ళ పేర్లు కనుక మీరు చెప్పించినట్లయితే మీరు స్వర్గానికి వెళ్లేవారు అని చెప్పి అంబేద్కర్ అవమానపరిచే విధంగా, అంబేద్కర్ ని కించపరిచే విధంగా, అంబేద్కర్ మీద అతనికి ఉన్నటువంటి అసహనాన్ని తెలియజేసే విధంగా నిండు సభలో ఉన్నటువంటి అమిత్ షాని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున నువ్వు నడిచేటటువంటి నడవడిక, నువ్వు జీవించేటటువంటి జీవన శైలి, నువ్వు ఈ రోజున అక్కడ అనుభవిస్తున్నటువంటి కేంద్ర మంత్రి పదవి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, నీతోటి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఈ దేశ ప్రధానమంత్రి కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది యొక్క జనజీవనానికి కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తానికి కూడా ఒక దిక్సూచైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విధంగా అవమానపరచడం అనేది మేమందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరూ కూడా మేమందరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నువ్వు అంబేద్కర్ గారిని ఏదైతే అనుచితంగా మాట్లాడావో, అనుచితంగా మాట్లాడేటువంటి పరిస్థితికి ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎటువంటి సగం నీ ముడ్డి కిందగా వచ్చిందో, నువ్వు ఒక నిద్ర కూడా పాలేటటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నావు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఈ రోజు మేము చెప్పదలుచుకున్నాం, ఏదైతే గుజరాత్ లో కొన్ని సంవత్సరాల కింద అల్లర్లు జరిగినాయో ఆ అల్లర్లకి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నిన్ను అరెస్టు చేసి 4 సంవత్సరాలు జైల్లో పడేసిన సిగ్గు సెరవలేనటువంటి నువ్వు ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాయమాటలు చెప్పి ఏదైతే ఓటు బ్యాంకు ద్వారా ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా కనుక ఆ ఓటు ఆయుధాన్ని వినియోగిస్తే నేను అధికారంలోకి రాను అని చెప్పి నీకు ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఈవీఎం బాక్సులన్నింటినీ కూడా ట్యాంపరింగ్ చేసి ఈ రోజు మీరు మంత్రి పదవిలోకి వచ్చినటువంటి సంఘటనలు మీరు మర్చిపోతున్నారేమో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా మర్చిపోయే పరిస్థితుల్లో లేడు. అదేవిధంగా మేము చెబుతా ఉన్నాం, 4 సంవత్సరాలు జైలు అనుభవించినటువంటి వ్యక్తి నువ్వు 4 సంవత్సరాల కింద ఆ 4 సంవత్సరాల పాటు అదే జైల్లో మగ్గిపోతూ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలకు సంబంధించి అందరూ మధ్య వ్యత్యాసాన్ని తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి వర్గపోరుకి కారణమైనటువంటి నీవు నీ స్థాయి ఏంటో తెలుసుకోకుండా ఈ రోజు అంబేద్కర్ ని ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా శోచనీయం, బాధాకరం. ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాళ్ళు ఎవరో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో విడిచే ప్రసక్తే లేదు. ఈ రోజు మేము ఏదైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఆయన ఒకటి అడుగుతా ఉన్నాం, నీకు ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదుల మీద, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మీద చిత్తశుద్ధి ఏదైనా ఉంటే వెంటనే ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో అరగుండు అమిత్ షా అనే వ్యక్తి, ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేశాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి, ఈ దేశంలో అల్లరి సృష్టించడానికి కారకుడైతే అతనితో ఇప్పటి వరకు కూడా క్షమాపణ చెప్పించకపోవడం, అతని మంత్రి పదవి నుంచి పత్రం చేయకపోవడం, అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి తన పదవి నుండి తొలగించి సామాన్యుడిగా చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు ఈ రోజు ఇవన్నీ చూస్తూ కూడా నాకేమీ తెలియదు, నాకేమీ పట్టదు అన్నట్టు కపటం ఏదైతే చూపిస్తా ఉన్నారో దీనంతా మీ ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ కానీ కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు గమనిస్తా ఉంటే మొట్టమొదటి మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎన్ని సీట్లతో మీరు గెలిచారు, రెండోసారి ఎన్ని సీట్లతో గెలిచారు, మూడోసారి మన బోర్డర్లో ఉండి అటు ఇటు కాని పరిస్థితుల్లో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నటువంటి సంఘటన మీరు మర్చిపోతా ఉన్నారు. అయితే అందులో బాధాకరమైనటువంటి విషయం, ఆంధ్రప్రదేశ్ లో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండేటటువంటి ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజున అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ గెలిచినటువంటి పార్లమెంట్ స్థానాన్ని వాళ్ళకి మద్దతుగా ఇచ్చి ఆ యొక్క బీజేపీ ప్రభుత్వం అక్కడ నిలబడే పరిస్థితిలో కారకులైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మీరిద్దరు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరిస్తున్నారు. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఇవి కాదు అని చెప్పి మాట్లాడటం చాలా బాధాకరం. దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఎక్కడైనా సరే అంబేద్కర్ వాదులు ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ, అంబేద్కర్ వాదులకు ఉన్నటువంటి మేధస్సును కానీ, అంబేద్కర్ వాదులకు ఉన్నటువంటి తెలివిని కానీ మీరెవరూ కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి. అంబేద్కర్ అంటేనే మేధస్సు, జ్ఞానం, విశ్వవిజ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, అంబేద్కర్ తన బతుకున్నప్పుడులోనే తన జీవితంలో ఒక మాట చెప్పాడు, మీరు నన్ను తొక్కాలని చూస్తారు, నేను మొలకెత్తే విత్తనం లాంటి బతిలో మీరు ఎంత తొక్కుతారో నన్ను అంత ఇదిగా మొలకెత్తుతాను అని చెప్పి మీలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని గ్రహించి ఆ రోజు అంబేద్కర్ చెప్పినటువంటి మాట ఈ రోజు మేము మీకు చెప్తా ఉన్నాం. ఏదైనా సరే ఈ దేశంలో ఒక మంచి చెడు జరిగేటటువంటి సంఘటనలో ఒక మంచిలో జరిగితే తొందరగా హైప్ అవ్వలేం. ఒక చెడు అభిప్రాయంలో కనుక మనం ముందుకెళ్తే త్వరగా దేశం అంతా మనం గుర్తుంచుకుంటుంది. దేశ ప్రజలందరూ మన వైపు చూసే విధంగా ఉండాలని మీరు చేసేటువంటి తపనలో ప్రతి వ్యక్తి, అది రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, వివిధ రకాలైనటువంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చివరికి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనం ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు మన ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరు. వీళ్ళందరూ కలిసి మన మీద ఒక నిరసన చర్యలు తీసుకొచ్చి మన ఒక మంచి హైపు తీసుకెళ్తారు అని చెప్పేసి మీరు అందరూ కూడా ఆరాటపడిపోతూ ఏ విషయానికైనా తీసుకొచ్చి చివరికి అంబేద్కర్ కి ముడిపెట్టేటటువంటి సంఘటన ఈ భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు అందరూ చూస్తారే ఉన్నారు. అయితే మేము చెప్పదలుచుకున్నా ఉన్నాం, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఉన్నటువంటి వ్యవస్థలో సృష్టిలో ఏర్పడినటువంటి కొన్ని వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలు చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటాయి. బాగా పెరిగిపోయాం, చాలా ఎత్తుకెళ్లిపోయాం, మమ్మల్ని అందుకునే పరిస్థితి లేదు అని అనుకుంటా ఉంటాయి. అలాంటి స్థితిలో మీరున్నారు. మేము ఈ రోజు మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం, ఎంత స్థితిగా అయితే మీరు తొందరగా ఎదగలిగారో అంతే తొందరగా కింద నేలమట్టం అయిపోవడానికి మీ పరిస్థితి రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని ఈ రోజున ఈ సమావేదిక మిమ్మల్ని హెచ్చరిస్తా ఎప్పటికైనా నరేంద్ర మోడీ రానున్న అలాగే అమిత్ షాని బర్తరఫ్, కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అతన్ని శాశ్వతంగా రాజకీయాల్లో ఉండటానికి, పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలి. అదేవిధంగా అరెస్ట్ చేసి అతను ఇమీడియట్ గా జైలుకు పంపించాలని ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటితో పాటు అటువంటి సెగ ఎలా ఉంది, నీ ముద్దు కిందకి ఎలా సెగ వచ్చింది, నువ్వు ఈ 2-3 రోజుల్లో ఎలా పడుకుంటున్నావు అనేది మరి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా స్వతహాగా వ్యక్తిగతంగా నువ్వు పడేటటువంటి తపన, నువ్వు పడేటటువంటి ఇబ్బంది, నువ్వు, నీ కుటుంబం, నీ పార్టీ అన్ని చూస్తానే ఉన్నాయి. ఏది కూడా వదిలే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ వాదులు, మేము ఒకటే చెబుతున్నాం, అంబేద్కర్ వాదులు అంటే అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో అంబేద్కర్ అభిమానించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. అంబేద్కర్ ని ఢీకొట్టడం అంటే కొండను ఢీకొట్టినట్టే, పర్వతాన్ని ఢీకొట్టినట్టే. మీరు త్వరలోనే అయిపోతారని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసేటటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వాటన్నిటికి కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఈ రోజున కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెరంబలూరు నియోజకవర్గం ఉయ్యూరు నుంచి ఒక సంకేతాన్ని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్. డౌన్ డౌన్ అరుగుండ అమిత్ షా, డౌన్ డౌన్ అరుగుండ అమిత్ షా, డౌన్ డౌన్ అరుగుండ అమిత్ షా. వద్దిల్లాలే అంబేద్కర్ ఆశయాలు, వద్దిల్లాలే అంబేద్కర్ ఆశయాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వద్దిల్లాలే ప్రజా పోరాట సమితి నాయకత్వం, వద్దిల్లాలే ప్రజా పోరాట సమితి నాయకత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డౌన్ డౌన్ అరుగుండ అమిత్ షా, డౌన్ డౌన్ అరుగుండ అమిత్ షా. అరెస్ట్ చేయాలి అమిత్ షాను వెంటనే, అరెస్ట్ చేయాలి అమిత్ షాను వెంటనే. అంబేద్కర్ పై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అనే ఒక మటన్ మాది అక్కడ ఉన్నటువంటి తోటి
పార్లమెంటు సభ్యుల్ని, పార్లమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా మీరు ప్రతిసారి అంబేద్కర్ 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 అని చెప్పి అన్ని విషయాల్లో, అన్ని పర్యాయాల్లో కూడా ప్రతిసారి అంబేద్కర్ అనే పదాన్ని ఎక్కువగా చెప్పిస్తా ఉంటారు, అంబేద్కర్ పేరునే వినిపిస్తా ఉంటారు. మీరు ప్రతిసారి అంబేద్కర్ 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 అని అంటా ఉన్నారు. దానివల్ల మీకు ఉపయోగం ఏముంది? ఏదైతే మీరు అంబేద్కర్ అని ఇన్నిసార్లు తలుచున్నారో అదే కనుక ఏదైనా దేవుణ్ణి, అంటే అక్కడ ఉన్నటువంటి మతోన్మాదానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దానికి సంబంధించినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని తలిచినట్లయితే మీరు స్వర్గానికి వెళ్తారు అని చెప్పి అంబేద్కర్ ని అక్కడ అవమానించినటువంటి సంఘటన సాక్షాత్ పార్లమెంట్ లో ఈ దేశానికి ఉన్నటువంటి హోంమంత్రి మాట్లాడినటువంటి తీరు చాలా బాధాకరం. అటువంటి మాటలన్నింటి కూడా మేము ఖండిస్తా ఉన్నాం, ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, అదే విధంగా కల్లా కపటాలకు అదేవిధంగా ఏదైతే గత మూడు పర్యాయాలుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో, అధికారంలో వచ్చిన ప్రతిసారి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక దండం పెట్టడం అంబేద్కర్ కి మాత్రమే కాకుండా ఈ దేశ ప్రజలందరినీ కూడా మాయలో పుచ్చే విధంగా అంబేద్కర్ యొక్క కాళ్ళకి శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నటువంటి అనేక సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇదంతా కూడా కపట ప్రేమ అయినటువంటి విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు. అది కపట ప్రేమ కాదు, నిజమైన ప్రేమ అని తెలియజేయాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే కేంద్రం మీద ఎవరైతే ఉన్నారో అమిత్ షా హోంమంత్రి అతను అరెస్టు చేయాలి, అదేవిధంగా మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం కూడా సన్నాహితంగా నిరసన కార్యక్రమం చేస్తా ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి బెల్లూరు నియోజకవర్గం ఉయ్యూరులో ఈ రోజున ప్రజా పోరాట సమితి యువత తరపున ఈ రోజు ఉయ్యూరులో అమిత్ షాకు వ్యతిరేకంగా అతనికి శిక్ష పడే విధంగా అంబేద్కర్ బర్తరఫ్ ఏదైతే అమిత్ షా బర్తరఫ్ చేయాలంటున్నామో వాటికి నిరసనగా ఈ రోజు కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. జై భీమ్. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.